వెల్కమ్ టు మహా స్పెషల్. ఇవాళ సినిమాకు హద్దులు జరిగిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అనే మాట లేదు. జాతీయ స్థాయిలో అందరూ ఇండియన్ సినిమా అని అంటున్నారు. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ యవనికపై తమ సత్తాను చాటుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి టార్గెట్ పాన్ ఇండియా సినిమా చేయాలన్నదే ఈ పాన్ ఇండియా సినిమా మోజు పక్కదారి పడుతోంది. దక్షిణాది చిత్రాలు, ఉత్తరాది చిత్రాలు అని చెప్పుకునే రోజులు ఇప్పుడు పోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి చిత్రాన్ని పాన్ ఇండియాలో రూపొందించాడో సినిమా కంటెంట్ విషయంలోనే కాదు, కలెక్షన్స్ విషయంలోనూ పారామీటర్స్ మారిపోయాయి. ఆ తర్వాత ఆయనే తెరకెక్కించిన RRR సినిమా అయితే ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి గెలిచిన అవార్డు సొంతం చేసుకుంది. అక్కడి నుండి అందరూ పట్టిస్తున్న ఏకైక మంత్రం పాన్ ఇండియా సినిమా. దక్షిణాదిలో మొదటి నుండి భారీ సినిమాలు తీస్తోంది తెలుగువారే. ఆ తర్వాతే తమిళ చిత్రాలు వస్తాయి. అయితే కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలదే పైచేయి అనేవారు లేకపోలేదు. మొదటి నుండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే కన్నడ చిత్రరంగం KGF మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ సినిమా సాధించిన అఖండ విజయాన్ని క్యాష్ చేసుకోవాలని ఆ తరువాత అనేక మంది కన్నడ చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. మళ్లీ కన్నడ సినిమాకు ఆ స్థాయి ఖ్యాతి ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF 2 వల్లే సాధ్యమైంది. బాహుబలి సీక్వెల్కు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం KGF 2కు జాతీయ స్థాయిలో లభించింది. ఏదేమైనా బాహుబలి, KGF, RRR చిత్రాలు దక్షిణాది వైపు అందరూ దృష్టి సారించేలా చేశాయి. తెలుగు సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదటి నుండి పాన్ ఇండియా సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదు. బాలకృష్ణ మినహా మిగిలిన ముగ్గురు సీనియర్ స్టార్స్ స్ట్రైట్ హిందీ మూవీస్ చేసి మెప్పించారు. ఇక చిరంజీవి సైరా వంటి పాన్ ఇండియా మూవీ చేశాడు. కానీ ఆ తర్వాత ఆయన ఎందుకో ఆ ప్రయత్నం మళ్లీ చేయలేదు. ఇక నటుడిగా ఈ ఏడాది స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి అక్టోబర్ 16న శ్రీకారం చుట్టారు. ఆయన 110వ చిత్రం అఖండ 2 ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో కలిసి రామాచంట, గోపీచంద్ ఆచంట దీనిని నిర్మిస్తున్నారు. సింహ, లెజెండ్ అఖండతో హ్యాట్రిక్ను సాధించిన బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 రాబోతోంది. ప్రిన్స్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న మూవీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా రాజమౌళి RRR మూవీతో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడంతో వీరి అభిమానులు ఈ ఇద్దరిని యూనివర్సల్ స్టార్స్ అని పిలుచుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన తొలి పాన్ ఇండియా మూవీ దేవరా, దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. అలానే ప్రస్తుతం హిందీలో వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇది తెలుగులో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్కి ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్తో పాన్ ఇండియా మూవీనే చేస్తున్నారు. ఇదిలా ఉంటే RRRలోని మరో స్టార్ హీరో రామ్ చరణ్ సైతం ఫస్ట్ సోలో హీరోగా పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుగ్గా దీన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అలానే రామ్ చరణ్, సానా బుచ్చిబాబుతో చేసే మూవీ సైతం పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఓవర్ నైట్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అంతకుముందు వరకు అల్లు అర్జున్కు తెలుగులోనూ మలయాళంలోనే క్రేజ్ ఉండేది. కానీ నిజం చెప్పాలంటే పుష్ప తెలుగు రాష్ట్రాల్లో కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే భారీ కలెక్షన్స్ సాధించింది. అలానే అల్లు అర్జున్ను తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు పీఠంపై నిలబెట్టింది. ఈ సినిమాకు లభించిన ఆదరణతో దీనికి మరింత మెరుగ్గా, ప్రతిష్టాత్మకంగా పుష్ప 2ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా ముందు అనుకున్నట్టుగానే డిసెంబర్ 6న గ్రాండ్గా విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభించి చూస్తుండగానే 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు ఆయన పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు కాగా రెండోది సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ. రియల్ గ్యాంగస్టర్గా పవన్ నటిస్తున్న ఓజీకి ఉన్న క్రేజ్ ఇంత అంతా కాదు. ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా స్టార్ అని సినిమా రంగమంతా ప్రేమగా పిలుచుకునే ప్రభాస్ ఆ పేరుకు సార్థకత చేకూర్చుతున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలోనూ విడుదలవుతూ వస్తోంది. ప్రస్తుతం సెట్స్పై ఉన్నది రాజాసాబ్తో పాటు హను రాఘవపూడితో చేస్తున్న సినిమా, సందీప్ రెడ్డి వంగా మూవీ, సలార్ 2 అన్నీ కూడా పాన్ ఇండియా రిలీజెస్సే. క్రేజీ స్టార్ హీరోలు వాళ్లకున్న ఇమేజ్ దృష్ట్యా పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్తున్నారట. అయితే ఇదే సమయంలో కంటెంట్ ను నమ్ముకున్న కొందరు హీరోలు సైతం పాన్ ఇండియా తలుపు తడుతున్నారు. వీరి మీద మేకర్స్ కు ఉన్న నమ్మకానికి ఇది ఉదాహరణ అనుకోవచ్చు. నాగ చైతన్య గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా
తండేల్ను తెరకెక్కిస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థ. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. గతంలో కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న చందు మొండేటి ప్రతిభ మీద నమ్మకంతోనే నిర్మాతలు ఈ సాహసానికి ఒడిగడుతున్నారని అనుకోవాలి. అలానే ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 2 తెలుగు సినిమాలు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల కాబోతున్నాయి. దీపావళి కానుగ్గా వస్తున్న లక్కీ భాస్కర్ దక్షిణాదికే పరిమితమైంది. ఇక సెట్స్ మీద ఉన్న ఆకాశంలో ఒక తార కూడా 4 భాషల్లో రాబోతోంది. కార్తికేయ 2తో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన 1-2 సినిమాలు మాత్రం తెలుగులోనూ విడుదలయ్యాయి. మళ్లీ ఇప్పుడు అతను హీరోగా 2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మేకింగ్ జరుపుకుంటున్నాయి. హీరోకు ఉన్న ఇమేజ్ కంటే కూడా కంటెంట్ డిమాండ్ దృష్ట్యా వీటిని మేకర్స్ ఆ స్థాయిలో నిర్మిస్తున్నారని అనుకోవాలి. అందులో పీరియాడికల్ మూవీ స్వయంభూ కాగా మరొకటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కు చెందిన ది ఇండియా హౌస్. ఇక మేజర్ మూవీతో పాన్ ఇండియా గడప తొక్కిన అడవిశేష్ కూడా అదే బాటలో సాగుతున్నాడు. అతని గూఢచారి 2 సినిమాతో పాటు డెకాయిట్ కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ కాబోతోంది. మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోస్ సైతం పాన్ ఇండియా బాట పట్టారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ తెలుగు, హిందీ భాషల్లో విడుదలై పరాజయం పాలైంది. అయినా మడమ తిప్పకుండా తన తదుపరి చిత్రం మట్కాను పాన్ ఇండియా మూవీగా మలుస్తున్నారు వరుణ్ తేజ్. పలాస ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మెగా మేనలుడు సాయి దుర్గా తేజ్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఒకటి చేస్తున్నాడు. దీనిని హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ మూవీకి సంబంధించిన మేకింగ్ విజువల్స్ ఇటీవలే విడుదలయ్యాయి. విరూపాక్షతో 100 కోట్ల క్లబ్లో చేరిన సాయి దుర్గా తేజ్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ కు హిందీ సినిమాల్లోనూ నటించిన అనుభవం ఉంది. ఘాజీ మూవీలోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. అలానే అక్షయ్ కుమార్ రామ్ సేతులోనూ నటించాడు. ఇప్పుడు సత్యదేవ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ జీబ్రా దీపావళి కానుగ్గా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు తొలిసారి పాన్ ఇండియా మూవీ కన్నప్ప చేస్తున్నాడు. పురాణ గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరిగింది. అలానే విఎఫ్ఎక్స్ వర్క్ ను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తోనే చేయిస్తున్నాడు విష్ణు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న కన్నప్ప కూడా ఈ ఏడాది డిసెంబర్లో జనం ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్ 10 ఏళ్ల క్రితం అల్లుడు సీనుతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మధ్య బాలీవుడ్ లోకి ఛత్రపతి రీమేక్ తో అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఇక్కడ చేసిన మ్యాజిక్ అక్కడ చేయలేకపోయింది. బాక్సాఫీస్ బరిలో డీలా పడింది. చిత్రమేమంటే సాయి శ్రీనివాస్ సినిమాలు హిందీలో 70, యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటూ ఉంటాయి. అందుకే అతని తాజా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు మేకర్స్. ఇక బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి ఆపై హీరోగా ఎదిగాడు తేజ సజ్జా. అతను నటించిన హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతికి జాతీయ స్థాయిలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. దాంతో అతని మరో సినిమా మిరాయిను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు టీజీ విశ్వప్రసాద్. సినిమాటోగ్రఫీ నుండి డైరెక్టర్గా మారిన కార్తీక్ ఘట్టమనేని నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రాబోతోంది. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ పెద్ద కాపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2 భాగాలుగా ఈ సినిమా వస్తుందని అప్పట్లో చెప్పారు. కానీ మొదటి భాగం పరాజయం కావడంతో రెండో భాగం ఊసెత్తలేదు నిర్మాత. అయితే ఇప్పుడు అభిషేక్ నామా స్వీ దర్శకత్వంలో అతనితో నాగబంధం పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అలానే కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసే సుధీర్ బాబు జటాధర పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆధ్యాత్మికతతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుందనిపిస్తోంది. అలానే శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతోంది. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ 25వ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున కాంబోలో రాబోతున్న కుబేర్ సైతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాలను ఇప్పుడు తెలుగు నిర్మాతలే ఎక్కువ తీస్తున్నారు. అయితే దక్షిణాదిలో ఇటు తమిళ, అటు కన్నడలు ఆ తరహాలో సినిమాలు వస్తున్నాయి. మలయాళంలోనూ సీనియర్ స్టార్ హీరోలతో పాటు కొందరు యంగ్ హీరోస్ సైతం తమ వంతుగా జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. గత కొంతకాలంగా తమిళ చిత్రాలు హిందీలో విడుదల కావడం కామన్గా మారింది. అయితే ఉత్తరాదిన ఈ చిత్రాలకు ఆశించిన విజయం మాత్రం దక్కడం లేదు. అయినా పట్టువేడని తమిళ దర్శకులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కమల్ హాసన్తో మణిరత్నం తీస్తున్న థగ్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. అలానే విజయ్ చివరి చిత్రంగా చెబుతున్న 69వ సినిమా కూడా వచ్చే ఏడాది దసరా కానుగ్గా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది. ఇది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అనే మాట వినిపిస్తోంది. కానీ తెలుగులోనూ దీనిని మేకర్స్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తుండటంతో దీని కథ వేరే అనేవాళ్లు లేకపోలేదు.
అలానే జీవా నటిస్తున్న అఖతియా సైతం పాన్ ఇండియాగా విడుదల కాబోతోంది. ఇక కన్నడలోని స్టార్ హీరోలు కొందరు ఈ మధ్యలో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. వారికి ఆ రకమైన ఆలోచన కలిగించింది కేజీఎఫ్ మూవీ సాధించిన విజయమే. అయితే ఆ స్థాయి విజయాన్ని ఆ తరువాత వచ్చిన కన్నడ పాన్ ఇండియా చిత్రాలేవీ పొందలేకపోయాయి. ఉపేంద్ర ఆ మధ్య కబ్జా పేరుతో ఓ సినిమా చేశారు. అది పరాజయం పాలైంది. అయినా పట్టు వీడకుండా ఇప్పుడు తనే హీరోగా, దర్శకుడిగా యుఐ మూవీని జాతీయ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇక హోంబల్ సంస్థ శ్రీమురళితో నిర్మిస్తున్న భగీర మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి జనం ముందుకు రాబోతోంది. కాంతారాను వివిధ భాషల్లో దశలవారీగా విడుదల చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు దాని ప్రీక్వెల్ను మాత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ లో సీక్వెల్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ముందే 2 భాగాలు సినిమాలుగా సినిమాలను ప్లాన్ చేసేవారు కొందరైతే, సక్సెస్ అయిన సినిమాలకు సీక్వెల్ చేసి సొమ్ము చేసుకోవాలనుకునేవారు మరికొందరు. చిత్రంగా తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకపోయినా మలి భాగాన్ని అలా ప్లాన్ చేసే వారు ఉన్నారు. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ మూవీ 2012లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఆ స్థాయి విజయాన్ని దర్శక నిర్మాతలు ఊహించలేదు. దానికి సీక్వెల్ చేయాలని హీరో నిఖిల్, చందు మొండేటి నిర్ణయం తీసుకున్నప్పుడు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ముందుకొచ్చారు. అనుపమా పరమేశ్వరన్ నాయిక్గా వీరు కార్తికేయ 2 తీశారు. దీనిని ప్లాన్డ్గా పాన్ ఇండియా మూవీలో విడుదల చేశారు. గ్రౌండ్ సక్సెస్ అందుకోవడంతో పాటు ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా కార్తికేయ 3 చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలలో సీక్వెల్స్కు పెట్టింది పేరు ప్రభాస్. అతను నటించిన బాహుబలి నుండి కొన్ని సినిమాలను అంతకు మించి అనే స్థాయిలో దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ మూవీగా మొదలైన సలార్ను ప్రశాంత్ నీల్ 2 భాగాలకు ఎక్స్టెండ్ చేశాడు. ఇక నాగా అశ్విన్ అయితే ముందే కల్కిని 2 భాగాల్లో చేయాలనే నిర్ణయంతోనే మొదలెట్టాడు. అలా పాన్ ఇండియా సీక్వెల్స్లోనూ ప్రభాస్ తన సత్తాను చాటుతున్నాడు. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్కు సీక్వెల్గా ఇండియన్ 2 విడుదలైంది. దాదాపు 28 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సీక్వెల్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయితే 2వ భాగం విడుదలకు కొద్ది రోజుల ముందు నిడివిని తగ్గించడం సాధ్యం కాకపోవడంతో దీనికి 3వ భాగం కూడా తీయాలనే నిర్ణయాన్ని శంకర్ తీసుకున్నారు. దాంతో సేనాపతి తండ్రిని రంగంలోకి దించి ఆయన భారీగా కాజోల్ను తీసుకుని 3వ భాగానికి మెరుగులు దిద్దారు. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇండియన్ 2 ఆడలేదో ఇప్పుడు ఈ 3వ భాగాన్ని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ నటించిన దేవరకు సీక్వెల్గా మరో భాగం రాబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన దేవర డివైడ్ టాక్తో నిమిత్తం లేకుండా 500 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. సోలో హీరోగా ఎన్టీఆర్ సాధించిన విజయం ఇది. దేవర సీక్వెల్ను దానికి మించిన రీతిలో అలరించేలా తీయాలనే నిర్ణయంతో కొరటాల శివ ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ స్పై మూవీస్ అంటే కేవలం హీరోలకు సంబంధించినవే కాదు. ఆశ్రాజ్ ఫిలిమ్స్ లేడీ స్పై మూవీస్ ను తీసి ప్రేక్షకులను మరో కొత్త కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అలానే పాన్ ఇండియా సినిమాలంటే కేవలం హీరోవే అనుకోవాల్సిన అవసరం లేదు. లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా మూవీస్ సైతం ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ భామ అలియా భట్ పై నెపోకిడ్ అనే ముద్రపడిన దానిని జయించి మంచి విజయాలను అందుకున్న దాఖలాలు ఉన్నాయి. రాజమౌళి RRR మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ ఆ తరువాత చేసిన సినిమాలు హిందీతో పాటు తెలుగులోనూ డబ్ కావడం విశేషం. జాతీయ ఉత్తమ నటిగా ఆమెకు అవార్డు తెచ్చిపెట్టిన గంగూభాయ్ ఖతియావాడి మూవీ తెలుగులోనూ డబ్ అయింది. అయితే హిందీలో సక్సెస్ అయినట్టుగా ఇక్కడ కాలేదు. అలానే ఆమె భర్త రణబీర్ కపూర్తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ కూడా తెలుగులో డబ్ అయింది. కానీ దీనికి ఆదరణ దక్కలేదు. ఇక ఇటీవల దసరా కానుగ్గా వచ్చిన జిగ్రా మూవీ సైతం నిరాశనే మిగిల్చింది. అయినా అలియా భట్ మాత్రం తన పాన్ ఇండియా సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవాలనే చూస్తోంది. దర్శకుడు విఎన్ ఆదిత్యకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసే దర్శకుడిగా పేరుంది. ఆయన తన రూట్ను మార్చి ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా మూవీని తీస్తున్నారు. కేథరిన్ థ్రెసా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ఫనీ అనే పేరు పెట్టారు. దాదాపు సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుగుతోంది. అలానే ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఎంతో ముచ్చటపడి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే మలయాళీ ముద్దుగుమ్మను తెలుగులోకి తీసుకొచ్చి ఆమెకు ఆరాధ్యాదేవ్ అని పేరు పెట్టి శారీ మూవీ తెరకెక్కించారు. దీనిని గిరికృష్ణ కమల్ డైరెక్ట్ చేయగా రవివర్మ ఆర్జీవితో కలిసి నిర్మించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సైతం అతి త్వరలో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్ తెలుగులో వరుస విజయాలను నమోదు చేసుకుంది. విరూపాక్ష చిత్రానికి మొదట సైన్ చేసిన తొలుత విడుదలైంది భీమ్లా నాయక్ మూవీనే.
అప్పటి నుండి ఆమె నటించిన పలు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మహారాజ్ఞి సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్గా మారబోతోంది. కాజోల్ సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ప్రముఖ కన్నడ నట దర్శక నిర్మాత ఉపేంద్ర భార్య ప్రియాంక తెలుగులో సూరి, రా చిత్రాల్లో నటించింది. ఇప్పుడామె తొలిసారి పాన్ ఇండియా మూవీ చేసింది. అదే ఉగ్రావతారం. నవంబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ప్రియాంక ఆశపడుతోంది. ఇవాళ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా, హీరో హీరోయిన్ అనే వ్యత్యాసం లేకుండా, భాషా భేదం లేకుండా అందరూ పాన్ ఇండియాలనే టార్గెట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను మెప్పించాల్సిన తాపత్రయం పడుతున్నారు. అందులో నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరో వేచి చూడాలి.